టీటీడీలో గోవుల మరణంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మత కలహాలు సృష్టించేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ కూటమి మండిపడుతూ ఉంటే గోవుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు అంటోంది వైసీపీ. టీటీడీ గోశాల చుట్టూ రాజకీయ దుమారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. గోవిందుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు. అందులో భాగంగానే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్. టీటీడీ గోశాలలోని ఆవుల మృతిపై భూమన చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే అంటున్నారు భానుప్రకాష్. నిరాధార ఆరోపణల కిందే భూమనపై ఫిర్యాదు చేశామని తెలిపారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం, నిన్న మళ్ళా పెట్టాడు. నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. ఎన్ని కేసులైనా పెట్టుకోండి అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తాను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదన్నారు. రాజకీయ ప్రచారం కోసం గోవుల్ని వాడుకోవాల్సిన అవసరం అసలే లేదన్నారు. మేము రాజకీయ ప్రచారం కోసమని భగవంతుడిని వాడుకుంటున్నామా? అడుగు అడుగున దేవుణ్ణి వాడుకున్నది మీరు కాదా? చనిపోయినాయని ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ చనిపోయినాయి అన్నదే ఇప్పటికీ కూడా నా మాట. నేను అక్కడ కూడా ఎక్కడ తగ్గటం లేదు. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ చనిపోయినాయని. రోజుకు 1500 లీటర్ల పాలు కొండకు వెళ్తున్నాయి శ్రీవారి నైవేద్యాలకు. అవి 500కు దిగజారిపోయినాయి. ఎందుకు దిగజారినాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడా? టీటీడీ విషయంలో భూమనపై కేసు పెడతామంటున్నారు హోంమంత్రి అనిత. చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకు ముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. మొత్తంగా రాజకీయ దుమారంతో కేసుల వరకు వెళ్లిన ఈ గోవుల గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.